చాలా ఎమినెంట్ ఫ్యాకల్టీ టీమ్తో రన్ అవుతున్న ఇన్స్టిట్యూషన్స్, అన్ని పేస్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ మీరు చూసుకున్నా కూడా. కానీ ఒక స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఏది బెస్ట్ కోచింగ్ సెంటర్? So I would suggest any of the students or the parents whoever coming to us just to meet the faculty team there. ర్యాంక్స్ వెనకాల పరిగెత్తడం ఇవన్నీ స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది పిల్లలకి. బట్ ర్యాంక్ నేను కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ ఎవరిస్తారు స్టూడెంట్కి? దట్ కమ్స్ విత్ ద టీచింగ్ మెథడాలజీస్ హియర్ అనమాట. వై మ్యాథ్ ఈజ్ సో డిఫికల్ట్? మ్యాథ్లో కనుక ఎక్సెల్ అవ్వాలంటే ఇట్ ఈస్ దేర్ ఎవ్రీడే వర్క్ విచ్ లీడ్స్ టు దేర్ సక్సెస్ దేర్. ఏ టాపిక్ అయినా కూడా వాళ్ళకి అర్థమైతే యువర్ పెన్ ఆటోమేటికల్లీ మూవ్స్ దేర్ ఫర్ దెమ్. మొత్తం ఏఐ మయం అయిపోయింది, ఏఐ జమానా అయిపోయింది, కొత్త కొత్త కోర్సులు వస్తూ ఉన్నాయి. మ్యాథ్ లేని ఫీల్డ్ అనేది లేదండి, ట్రస్ట్ మీ. బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మషిన్ లెర్నింగ్ కానీ ఇట్స్ ఆల్ అబౌట్ కోడింగ్. కోడింగ్ ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ ఆల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, ఇట్ ఈస్ ఆల్ మెట్రిసెస్, ఇట్ ఈస్ ఆల్ లీనియర్ ఈక్వేషన్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో హరిత అండ్ చరిత గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ట్విన్ సిస్టర్స్, అలాగే ఫౌండింగ్ డైరెక్టర్స్ ఫర్ పేస్ ఐఐటి అండ్ మెడికల్ హైదరాబాద్. అసలు ఈ పేస్ ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ టీచింగ్ మెథడ్స్ అనేది ఎంత డిఫరెంట్గా ఉంటాయి, అసలు ఈ పేస్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. ఇద్దరు ట్విన్స్ కలిసి పేస్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇద్దరు చూడడానికి ట్విన్స్ కదా, సేమ్ ఉన్నారు చూడడానికి. అండ్ ఎడ్యుకేషన్లో కూడా ఇద్దరు చాలా బాగా రాణించినట్టున్నారు, అందుకే ఈ స్థాయికి వచ్చారు. సో ఎట్లా స్టార్ట్ అయింది అనేది, ఈ పేస్ అనేది ఎలా స్టార్ట్ అయిందండి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. పేస్ ఐఐటి అండ్ మెడికల్ స్టార్ట్ చేసి మనం ఆల్రెడీ 27 years, వీఆర్ ఎంటరింగ్ ఇంటూ 28th సక్సెస్ఫుల్ ఇయర్ అనమాట. స్టార్టెడ్ అట్ బాంబే, హెడ్ ఆఫీస్ దింది ముంబై. And we have come across with so many centers, 85 plus centers all across pan India. We have coming up with huge results, successful results all over. You can see these results everywhere in our websites and also I don't boast about these results, but yes, I definitely boast about the pedagogy that we follow here. Chala eminent faculty team తో రన్ అవుతున్న ఇన్స్టిట్యూషన్స్, అన్ని పేస్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ మీరు చూసుకున్నా కూడా. So we have here in Telangana we have 3 centers. Hyderabad lo we have 3 centers in Telangana, in mana Hyderabad lo, where in SR Nagar oka center, then we have Chanda Nagar and we have Patancheru center, all running very successfully. Our SR Nagar center is a flagship center which we have started up this year after these successful results coming up for us. So that is the mantra what we follow here is best practice with eminent faculty. So this actually gives a lot of boost to the students, confidence to the students who can perform well in their competitive exams and all. ఓకే, ఈ మధ్యకాలంలో అంటే ఎన్ని కోచింగ్ సెంటర్స్ వచ్చాయంటే స్టూడెంట్స్కి అసలు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలో అంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా దగ్గర మేము లేటెస్ట్ అప్డేట్ అయిపోయి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. కానీ ఒక స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఏది బెస్ట్ కోచింగ్ సెంటర్, ఎక్కడ జాయిన్ అవుతే బాగుంటుంది అని. అంటే ప్రత్యేకతలు అని చెప్తూ ఉంటారు. అంటే హౌ కమ్ ఇట్ ఈస్ డిఫరెంట్ దెన్ అదర్ ఇన్స్టిట్యూట్స్? యా, డిఫరెన్స్ అనేది ఫ్యాకల్టీ మేక్స్ ది డిఫరెన్స్ అండి. ఎన్ని సెంటర్స్ ఉన్నా, ఎక్కడ ఎంత రన్ అవుతున్నా కూడాను, నంబర్ 1 ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. కరెక్ట్ ప్లానింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్ ఫర్ అస్ అండ్ వీ ఫాలో ద సేమ్ థింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ద సెంటర్స్. అండ్ నంబర్ 2 వచ్చేసి అక్కడ ఆ సెంటర్లో చెప్పే ఫ్యాకల్టీ బృందం ఎలా ఉంది. సో ఐ వుడ్ సజెస్ట్ ఎనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ద పేరెంట్స్ హూ ఎవర్ కమింగ్ టు అస్ జస్ట్ టు మీట్ ద ఫ్యాకల్టీ టీమ్ దేర్. సో ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంత ప్రొఫౌండ్గా పిల్లల్ని తీసుకెళ్తున్నారు, ఎంత ఈజీగా జర్నీ నడుపుతున్నారు. బికాస్ దీస్ 2 years జర్నీ ఈజ్ అ వెరీ స్ట్రెస్ఫుల్ జర్నీ అని మనం క్రియేట్ చేసేసాం పిల్లల మీద. So that should not be a stressful journey. That should be a pleasure, because they are learning so many subjects, so many huge subjects. They are starting their journey now in the class 11 and 12. So appudu aa journey joyful ga undali, not stressful. Yes, ranks venakala పరిగెత్తడం ఇవన్నీ స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది పిల్లలకి. బట్ ర్యాంక్ నేను కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ ఎవరిస్తారు స్టూడెంట్కి?
that comes with the teaching methodologies here anamata, and with the faculty team here, and the management here who runs the show effortlessly ala kanipistundi కానీ the groundwork that goes on behind each and every student, personalized coaching gani, personalized attention gani, that is what we drive with very small and cute batches we go with. So 30 to 40 batches ante, so that is only batch size we have, so that we can give that personalized attention to every student. So then obviously wonders happen. ఓకే. సో మీరు మ్యాథ్ ప్రొఫెసర్. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే పిల్లలందరూ ఒక 10th తర్వాత మ్యాథ్స్ లేని గ్రూప్ కోర్స్ తీసుకుందామని భయపడుతూ ఉంటారనమాట. లాస్ట్ ఆప్షన్‌గా పెట్టుకుంటారు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. వై మ్యాథ్ ఈజ్ సో డిఫికల్ట్? అండ్ దానికి సంబంధించి చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళకి ఒక యాజ్ ఏ మ్యాథ్ ప్రొఫెసర్‌గా మీరిచ్చే సజెషన్స్, అడ్వైజెస్ ఏంటి? వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అని అనుకుంటే. రైట్. పిల్లల్లో ఇదేంటంటే చిన్నప్పటి నుంచి మ్యాథ్ ఎగ్జామ్ అనంగానే టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఒక ఎక్స్ట్రా ముందు ఒక రోజైతే పెట్టుకుంటారు. వాళ్ళకి మ్యాథ్స్‌లో ఇంత రివిజన్ చెయ్యాలి అనేది ఒక రోజు పెట్టుకొని మ్యాథ్స్‌కి లేనిపోని భయాన్ని ఒకటి ఇంపార్ట్ చేసుకుంటున్నామేమో అని నా ఉద్దేశం. బికాస్ మ్యాథ్‌లో కనుక ఎక్సెల్ అవ్వాలంటే ఇట్ ఈస్ దేర్ ఎవ్రీడే వర్క్ విచ్ లీడ్స్ టు దేర్ సక్సెస్ దేర్. సో మ్యాథ్ ఈస్ ది ఓన్లీ సబ్జెక్ట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ముందు రోజు ప్రిపరేషన్ లేకుండా వెళ్ళగలిగిన ఏకైక సబ్జెక్ట్ ఇస్ మ్యాథ్. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్. బికాస్ వాళ్ళకి ఏ టాపిక్ అయినా కూడా వాళ్ళకి అర్థమైతే యువర్ పెన్ ఆటోమేటికల్లీ మూవ్స్ దేర్ ఫర్ దెమ్. సో ఏది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ లైక్ ఒక స్టెప్ వేయంగానే నెక్స్ట్ స్టెప్ ఆటోమేటికల్లీ కనెక్టివిటీ అనేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అండ్ యాజ్ యూ సీ ఫార్ములే చాలా ఉంటాయి. ఎస్, ఐ డూ అగ్రీ. బట్ ఆ ఫార్ములా నేర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో కనుక పిల్లలకి నేర్పిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఒక 100 ఫార్ములాలు బట్టి పట్టమని పిల్లలకి ఇస్తే దే కెన్ నాట్ డూ దట్. బట్ దే నీడ్ టు నో హౌ టు డిరైవ్ దోస్ ఫార్ములే. అంటే ఇప్పుడు మీరు 9th 10th వరకు చూస్తే వాళ్ళు దే హ్యావ్ టు జస్ట్ ఇంప్లిమెంట్ ద ఫార్ములా టు గెట్ దేర్ సొల్యూషన్. బట్ వేరాజ్ 10th తర్వాత సినారియో కంప్లీట్లీ డిఫరెంట్. ఒక్కొక్క దానికి మీరు 10 డైమెన్షన్స్లో ఆలోచించగలగాలి. ఆ ఆలోచన శక్తి దట్ హ్యాస్ టు డెవలప్ రైట్ ఫ్రమ్ ది ఎర్లీ ఏజెస్. అది డెవలప్ అయిన రోజు మ్యాథ్ బికమ్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ జాయ్ఫుల్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ లైక్ ఒక పజిల్ సాల్వింగ్ లాగా ఉంటుంది. ఇది రాకపోతే వాట్ ఈస్ ద నెక్స్ట్ డైమెన్షన్, వాట్ ఐ హ్యావ్ టు గో విత్. ఓకే, ఐ స్టార్టెడ్ విత్ దిస్, హౌ షుడ్ ఐ రూట్ నౌ. సో ఈ డైమెన్షన్స్ అని ప్రతి డైమెన్షన్ అనేది పిల్లలకి మనకి చెప్తే వాళ్ళకి దే విల్ ఫీల్ వెరీ ఈజ్ దేర్. ఒకవేళ అప్పటి వరకు వాళ్ళకి అంటే బేసిక్ నాలెడ్జ్ లేదు ఫార్ములాస్కి సంబంధించి, ఇప్పుడు పేస్లో జాయిన్ అయ్యారు. సో ఫార్ములాస్కి సంబంధించి వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఫార్ములా టీచింగ్ మెథడ్లో హౌ డిఫరెంట్ పేస్? ఖచ్చితంగా ఇట్ ఈస్ లైక్ సపోజ్ ఇప్పుడు జనరలీ ఒక స్టూడెంట్కి డౌట్ వచ్చింది. డౌట్ రాగానే వెన్ ఎ టీచర్ అటెండ్స్ టు ద డౌట్ లైక్ ఓకే దిస్ ఈజ్ యువర్ డౌట్ అని బోర్డ్ మీద పెట్టుకొని మొదలు పెట్టేస్తే వేర్ ఈజ్ ద థింకింగ్ ఎబిలిటీ ఫర్ ద స్టూడెంట్ దేర్. ఆ థింకింగ్ ఎబిలిటీస్ ఎన్హాన్స్ చేయటం అనేది ఒక ఫ్యాకల్టీ కర్తవ్యం అక్కడ. సో ఇట్ ఈస్ లైక్ ఒక డౌట్ రాగానే వీ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ ద స్టూడెంట్ లైక్ ఓకే ఎక్కడ తప్పుపోయింది, వాట్ వాజ్ యోర్ అప్రోచ్ టు స్టార్ట్ ద ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ చేసావు, ఏ రూట్ తీసుకున్నావు, ఎలా వెళ్తుంటే ఎక్కడ నీకు ఆ హిండరెన్స్ కలిగిందనేది ఇఫ్ ఎట్ ఆల్ వీ గెట్ టు నో. సో అప్పుడు పిల్లల్లో ఉన్న థింకింగ్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మాకు తెలుస్తుంది. దెన్ వీ కెన్ గైడ్ దెమ్ ఓకే వెన్ యు ఆర్ గోయింగ్ దిస్ వే యు ఆర్ గోయింగ్ రాంగ్ దేర్, సో నౌ ట్రై టు రీరూట్ దిస్ వే. ఇలా చేసినప్పుడు అండ్ వీ జస్ట్ హ్యావ్ టు గివ్ సమ్ ఫ్యూ హింట్స్ తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ముందు మనం ఆన్సర్ చెప్పేసి నువ్వు నేర్చుకోండి అంటాం కన్నా ఈ రకంగా చేస్తే వస్తుందేమో అనే ఒక చిన్న థాట్ ఒకటి ఇస్తే ఆ చిన్న పుష్ విల్ గివ్ దట్ కాన్ఫిడెన్స్. సో అలా వాళ్ళు ఆలోచించి చేసినప్పుడు ఎస్ నా అంతట నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కదా విత్ ఫ్యూ హింట్స్ అనే కాన్ఫిడెన్స్ ఈజ్ వాట్ గైడ్స్ దెమ్ ఇన్ దేర్ హోల్ జర్నీ ఆఫ్ దేర్ స్టడీస్ అని చెప్తాను. చరిత గారు మీరు గోల్డ్ మెడలిస్ట్ కదా, 2 గోల్డ్ మెడల్స్ కూడా గెలుచుకున్నారు కదా. సో దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ అని చెప్తాను నేను. హౌ కమ్ ఇట్ ఇస్ ఫ్యాకల్టీ? Definitely without a faculty guidance and the students effort, both should be there. It's a team effort actually, I would say, along with the parents guidance. The parent has given that support system in a right place లో పెట్టారు. ఆ రైట్ ప్లేస్లో ఆ మొత్తం ఎమ్యూనిటీస్ వాడుకొని ఒక స్టూడెంట్ హ్యాస్ టు ఎక్సెల్ ఇన్ దర్ స్టడీస్. ఇట్స్ అ డెఫినెట్ టీమ్ ఎఫర్ట్ దేర్. నైస్. సో ఇప్పుడు మొత్తం ఏఐ మయం అయిపోయింది, ఏఐ జమానా అయిపోయింది, కొత్త కొత్త కోర్సులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మ్యాథ్స్ అనేది ఎట్లా యూస్ఫుల్ అవుతుంది? ఒకవేళ మ్యాథ్స్ నేర్చుకున్నా ఏ ఫీల్డ్లో మనకి అది హెల్ప్ఫుల్ అవుతుంది? అట్లాగే ఇంకా ఫిజిక్స్ కూడా.
ఇప్పుడు చూడండి, మీకు రైట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్‌లో పిల్లలందరికీ ఇదే ఒక పెద్ద క్వెషన్ మార్క్ లాగా ఉంటుంది. నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎందుకు నేర్చుకోవాలి? నాకు మ్యాట్రిసెస్ ఎక్కడ పనికొస్తుంది? వాళ్ళకి డే టు డే లైఫ్‌లో అది కనిపించదు. సో, దే ఫీల్ లైక్ నేను 2x + 3y - 5/6 = 7 ఇంత ఈక్వేషన్ నేను ఎందుకు సాల్వ్ చేయాలి? నీకు ఎక్కడ యూజ్ చేస్తున్నాను? ఇవన్నీ అక్కర్లేదు అనే థాట్ ఈజ్ వాట్ కమింగ్ ఇన్ ద స్టూడెంట్స్. బట్ ఐ వుడ్ సే మ్యాథ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. మ్యాథ్ లేని ఫీల్డ్ అనేది లేదండి, ట్రస్ట్ మీ. బికాజ్ ఇప్పుడు మీరన్న ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఇట్స్ ఆల్ అబౌట్ కోడింగ్. కోడింగ్ ఎవరు చేస్తున్నారు? హూ ఈజ్ డూయింగ్ దట్ కోడింగ్? కోడింగ్ ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ ఆల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, ఇట్ ఈస్ ఆల్ మెట్రిసెస్, ఇట్ ఈస్ ఆల్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఇవన్నీ కలిస్తేనే ఒక కోడ్ తయారవుతుంది మీకు అక్కడ. సో దట్ ఈస్ ఆల్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, కానీ ఇట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ విచ్ ఈస్ వర్కింగ్ అలాంగ్ విత్ ద మ్యాథమెటిక్స్ దేర్. సో ఇంత సిస్టమ్ అక్కడ నడుస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఇవన్నీ చూడండి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రెసిషన్ సైన్స్ అనమాట. అసలు ఒక రాకెట్ వెళ్తోంది అంటే అది ఏ రకంగా వెళ్తుంది, అది దాని ట్రాజెక్టరీ మోషన్ ఎలా ఉంది, అండ్ వాట్ ఈస్ ది స్టెబిలిటీ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్ అనేది, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఇవన్నీ దిస్ కమ్స్ ఫ్రమ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, క్యాలిక్యులస్ కానీ. దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వెక్టర్స్, 3D, ఇవన్నీ దిస్ ఈజ్ ఆల్ ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ట్రిగ్నోమెట్రీ, ఇవన్నీ లేనిదే మీకు ఏరోస్పేస్ లేదు. సో ఐపీఎల్ మ్యాచెస్ యాజ్ వెల్, రైట్? ఐపీఎల్ మ్యాచెస్, ఎస్. మీరు చూస్తున్న ఐపీఎల్ మ్యాచెస్, క్రికెట్ టీంలో మీరు ఈ మధ్య అంతా యానిమేటెడ్ వర్షన్లో చూస్తున్నారు. లైక్ బాల్ ఇక్కడి నుంచి అలా ఒక ప్రొజెక్టైల్ మోషన్లో వెళ్ళింది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద పారాబోలా స్టడీ దేర్. సో ఎంత మ్యాక్సిమం హైట్కి రీచ్ అవ్వాలంటే ఎంత ప్రెషర్ పెట్టాలి, దిస్ ఈజ్ ఆల్ ఫిజిక్స్. సో ఇవన్నీ కోరిలేటెడ్ విత్ ఏ ఫీల్డ్లో. మీరు స్పోర్ట్స్లోకి వెళ్తే మ్యాథ్స్ ఉంది. సపోజ్ నాకు ఇవన్నీ వద్దు, నాకు దేశభక్తి బాగా ఉంది, నేను దేశభక్తి బాగా ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు గో ఇన్ టు ఎన్డీఏ. ఎన్డీఏలో వెళ్ళాలన్నా కూడా ఇట్స్ లేటరల్ ఎంట్రీ. మీకు యూ హ్యావ్ టు రైట్ 300 మార్క్స్ మ్యాథ్ ఉంటుంది దానిలో. సో ఎన్డీఏలో మీకు ఏం కావాలి? మీకు మొత్తం కంప్లీట్ జాగ్రఫీ తెలిసి ఉండాలి. జాగ్రఫీ అంటే ఏ లాటిట్యూడ్స్, ఏ లాంగ్వేజ్, ఇవన్నీ ఇదంతా కూడా మ్యాథ్సే కదా. సో ఏ మూమెంట్లో వెళ్తున్నారు? వెక్టర్స్. మీరు ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటారు, మీకు డైరెక్షన్స్ అనేవి తెలియవు అక్కడ. సో అలాంటి దానిలో వాళ్ళు వార్ చేయాలంటే వాళ్ళకి డైరెక్షన్స్ ఎవరు చెప్తారంటే ఇట్ ఈస్ అ వెక్టర్స్. సో 3 డైమెన్షనల్ వెక్టర్స్ ఈజ్ గివింగ్ దట్ డైమెన్షన్ దేర్. సో అలా మీరు ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, మ్యాథ్ లేని ఫీల్డ్ అనేది లేదు. ఫర్ దట్ రీజన్ ఇప్పుడు చాలామంది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బైపీసీ తీసుకుంటున్నాము బికాజ్ మ్యాథ్ అంటే భయం కాబట్టి బైపీసీ. బట్ వాట్ అబౌట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ? ఇట్ ఈస్ ఆల్ మ్యాథ్. అంటే బేసికల్లీ స్టూడెంట్స్కి ఏంటంటే చిన్నప్పటిదాకా 9th 10th వరకు ఫిజిక్స్ అన్నా, కెమిస్ట్రీ అన్నా, ఇది ఓన్లీ ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్ కాకుండా ఒక థియరిటికల్ సబ్జెక్ట్ మాత్రమే మిగిలిపోయింది. ఇట్ ఈస్ లైక్ వాళ్ళకి అందులో న్యూమరికల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ జరుగుతుంది అన్న విషయం చాలామందికి అవగాహన ఉండదు. సో దాంతో ఇదేదో చదివేసి బట్టి పట్టేసి రాసేయచ్చు అన్న థాట్తో ఉంటున్నారు. కానీ మ్యాథ్ ఈజ్ లైక్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలోనే. ఇట్స్ అ లాంగ్వేజ్ ఆఫ్ సైన్సెస్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. సో మ్యాథ్ అర్థం కాకపోతే మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చేయలేరు. నీట్లో సీట్ కొట్టాలంటే ఆబ్వియస్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ స్ట్రాంగ్ అవ్వాల్సిందే. బాటనీ అందరూ చేస్తారు, మ్యాక్సిమం చేయగలరు. బికాజ్ మీకు హార్ట్లో ఇన్ని చేంబర్స్ ఉన్నాయంటే అన్నే చేంబర్స్ ఉంటాయి, అది తరతరాల నుంచి వస్తున్నదే కదా. బట్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ అ న్యూ బోర్న్ బేబీ. దాన్ని అటాక్ చేయాలంటే మీకు ఏవేవి కావాలి, ఇదంతా సమకూర్చుకుంటూ వెళ్ళాలి ఈ జర్నీలో. సో దట్ ఈస్ హౌ మ్యాథ్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. సో ఏ సబ్జెక్ట్లోకి మీరు వెళ్ళాలన్నా, ఏ డైమెన్షన్లోకి వెళ్ళాలన్నా మ్యాథ్ షుడ్ బీ దేర్. ఇది లేకుండా జరగదు. ఓకే, రైట్. సో హరిత గారు, ఇప్పుడు 8th 9th నుంచే ఈ నీట్‌కి కానీ, జేఈఈకి కానీ పిల్లల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ టైంలో వాళ్ళకి అవసరమా అనిపిస్తది. ఒక దిక్కు స్కూల్ ఎడ్యుకేషన్, ఒక దిక్కు ఈ ఫౌండేషన్స్. ఇవి ఆ టైంలో అవసరమా? అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్? 10th అయిపోయినాక గానీ, ఇంటర్మీడియేట్ తర్వాత 10th అయిపోయినాక చూసుకోవచ్చు కదా. ఎందుకని చిన్నప్పటి నుంచే పిల్లల పైన ప్రెషర్ పెట్టడం అనేది ఇంపార్టెన్స్ ఉంది అంటారా? ఫర్ దాట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, తర్వాత గుకేష్ కానీ, వీళ్ళందరూ వరల్డ్ ఛాంపియన్స్ ఎలా అయ్యారంటారు? వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసుకొని వచ్చారా? లేదు నేను నెక్స్ట్ ఇయర్ నాకు మ్యాచ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ నేను వరల్డ్ ఛాంపియన్ అయిపోవాలి, ఈ ఇయర్ నుంచి నేను మొదలు పెడతాను అని వచ్చారా?
సో దేర్ హ్యాస్ టు బీ దట్ కంటిన్యూవల్ ప్రాసెస్ కూడా ఉండాలి. ఇట్స్ లైక్ కంటిన్యూవల్ ప్రాసెస్ అంటే ఐ కీప్ ఆన్ యాడింగ్ థింగ్స్ టుగెదర్ అనమాట. ఇవాళ నేను హౌ ఫార్ ఐమ్ ఐ గుడ్ టుడే, దెన్ రేపు నేను నిన్నటి మీద నేను ఇవాళ ఎలా ఉన్నాను. సో ఇట్స్ ఆల్వేస్ అ కంపారిటివ్ థింగ్ దట్ ద స్టూడెంట్ షుడ్ అనలైజ్ ఆన్ హిమ్సెల్ఫ్ అనమాట. అండ్ whether we like it or not, we are in a competitive world, right? So definitely we have to face the competition and we have to make our children ready for that. Actually ఆ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళని స్ట్రెంథెన్ చేయాలే కానీ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వకుండా వాళ్ళని షీల్డ్ చేసేసి వాళ్ళని అలాగ పక్కన కూర్చోపెట్టి తర్వాత ఒకేసారి నేను కాంపిటీషన్లో వేస్తానంటే వేర్ విల్ ద స్టూడెంట్ గో? దట్స్ వేర్ ద స్టూడెంట్ విల్ ఫేస్ అన్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ఇంటర్మీడియట్ 11th 12th అనగానే ఇంత ప్రెషర్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పటిదాకా 10th వరకు మీరు చేస్తున్న సిలబస్ కానీ అవన్నీ మోర్ ఆఫ్ థియరిటికల్ కైండ్ ఆఫ్ థింగ్ యాజ్ మ్యామ్ సెడ్ నౌ, వెరాజ్ యాక్చువల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది దట్ కమ్స్ ఓన్లీ ఇన్ ద ఇంటర్మీడియట్ లెర్నింగ్. సో దేర్ మీ అనలిటికల్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే యూ నీడ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ దేర్. ఆ లాట్ ఆఫ్ ప్రాక్టీస్కి ఎస్ ఆ ఫౌండేషన్ అనేది చాలా అవసరం. అండ్ అన్ఫార్చునేట్లీ ఇవాళ సిస్టమ్ ఎలా తయారైందంటే ఫౌండేషన్ పేరుతో ఫీజులు వసూలు చేయటం, వాట్ యూ సెడ్ ఈజ్ రైట్, అది కూడా ఉంది, ఆ ప్రెషర్ ఉంది. బట్ ఫర్ దాట్ ఆల్సో అగైన్ ఐ కమ్ టు ద సేమ్ థింగ్ దట్ ప్లీజ్ మీట్ ద ఫ్యాకల్టీ దేర్. అక్కడ ఫ్యాకల్టీ ఎవరు మీ చిల్డ్రన్ని టేక్ కేర్ చేస్తున్నారు, ఎవరు ఏ మెథడాలజీస్ వాడి మీకు యూనో పిల్లలకి అర్థమయ్యేలాగా కాన్సెప్ట్ని చెప్తున్నారు. ఇప్పుడు ఐ టీచ్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో ఏంటంటే ఈ రియాక్షన్స్, చాలా రియాక్షన్స్ ఉంటాయి. రియాక్షన్ అంటే ఏంటి, లైక్ హౌ ఆర్ యూ రియాక్టింగ్, రైట్? ఇట్స్ జస్ట్ లైక్ దట్. ఎలిమెంట్స్ ఆర్ మేడ్. సో ఆ రియాక్షన్ అర్థం అవ్వాలి అంటే యూ నీడ్ టు నో ద నేచర్ కదా. సో అట్లాగా సబ్జెక్ట్ని అర్థం చేయించే ఫ్యాకల్టీ టీమ్ ఉన్న రోజు దెన్ స్టూడెంట్స్ విల్ ఫీల్ ద జాయ్ ఆఫ్ లెర్నింగ్ అక్కడ. దెన్ థింగ్స్ విల్ వర్క్అవుట్. సో ముందరి నుంచి ప్రాక్టీస్ లేనిదే నేను డైరెక్ట్గా మ్యాచ్ ఆడేస్తానంటే ఎంత ఫూలిష్గా ఉంటుందో, ఇది కూడా అంతే సేమ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఆ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి. మంచి లెర్నింగ్ ఉండాలి, జాయ్ఫుల్ లెర్నింగ్ ఉండాలి పిల్లలకి. అండ్ బికాజ్ వాట్ ఐ కెన్ సే ఈజ్ ఇప్పుడు 60 to 70 lakh పీపుల్ ఇంటర్మీడియట్ రాస్తున్నారు. ఇంటర్మీడియట్ 11th and 12th 10th తర్వాత. బట్ ఓన్లీ 25 lakh పీపుల్ వచ్చేసి మీకు నీట్ వైపు, మెడికల్ అటువైపు వెళ్తున్నారు. అండ్ ఒక 10 to 15 lakh పీపుల్ ఇంజనీరింగ్ సైడ్కి వెళ్తున్నారు. మరి వేర్ ఆర్ ద అదర్ పీపుల్ గోయింగ్, రైట్? సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అండ్ వీళ్ళు ఇటు వెళ్ళినా కూడాను వీళ్ళలో సెలెక్షన్ రేట్ ఈస్ అగైన్ వెరీ లెస్. 1% ఈస్ ద సెలెక్షన్, లెస్ దాన్ 1% ఈస్ ద సెలెక్షన్ రేట్. సో మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈజ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫెయిల్యూర్స్? నో, నాట్ ఎట్ ఆల్. మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు వీఆర్ కమింగ్ అప్ విత్ దీస్ స్టెమ్ కోర్సెస్ అనమాట. 85 to 90% ఆఫ్ ద జాబ్ మార్కెట్ now is revolving around these STEM courses. STEM, STEM. So this is science, technology, engineering and mathematics. సో ఈ 4 వేస్లోనే థింగ్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్. సో యూ నీడ్ టు బీ వెరీ వెల్ ప్రిపేర్డ్, వెరీ వెల్ అహెడ్ ఆల్సో డెఫినెట్గా. సో అహెడ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ముందరి నుంచి ఒక క్రిస్టల్ క్లారిటీతో సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. సబ్జెక్ట్ లెర్నింగ్ అంటే ఏదో 4 ఫార్ములాలు పట్టేసి 4 క్వశ్చన్లు ఒక 40 క్వశ్చన్లు చేసేసి అట్లా కాదు. మనం చేసే ప్రతిదీ ఐ జనరలీ గో విత్, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇవ్వగానే పిల్లలకి వీ డోంట్ జనరలీ ఆస్ ద మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ఇట్, వీ గో ఇన్ టు ద మెథడాలజీ బిహైండ్ ఇట్. సో వాట్ ఈస్ ద మెథడాలజీ బిహైండ్ ఇట్, వేర్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ముందర అది ఆలోచించండి. అసలు మనకి ఏం కావాలి అనేది ఆలోచించండి. దెన్ థింగ్స్ విల్ రూట్ అవుట్. ఇట్స్ జస్ట్ లైక్ మ్యామ్ హ్యావ్ సెడ్ దట్ ఇట్ ఈస్ లైక్ కాంప్లిమెంటింగ్ అ పజిల్. ఒక పజిల్ లాగా ఆలోచించాలి. ప్రతి క్వశ్చన్ ఈజ్ అ పజిల్. సో ఆ ప్రతి పజిల్ని సాల్వ్ చేయాలంటే పిల్లలు దే విల్ బి వెరీ ఇంక్విజిటివ్. పజిల్స్ చేయమంటే పిల్లలు ఎంత ఆనందంగా చేస్తారు, బికాస్ దే నో హౌ టు నావిగేట్ త్రూ ద హర్డిల్స్ అనమాట. సో వీ నీడ్ టు ట్రైన్ దెమ్ టు నావిగేట్ త్రూ all these hurdles, and for that again our faculty team is very important, who is guiding them into this journey is very important. అయితే చాలామంది కోచింగ్ సెంటర్స్ పేరిట చాలామంది స్టూడెంట్స్ని ఒక్కొక్క క్లాస్ రూమ్లో మెయింటైన్ చేస్తూ చాలా ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారనమాట. ఫోకస్ ఎట్లా చేస్తారో అట్లా ఉంటే మరి మీ పేస్లో ఎట్లా ఉంటుంది స్టూడెంట్స్ని?
అంటే మీరు కూడా అలాగేనా? As you rightly said, మా space is very limited anamata. We go, our pace, we go with a limited space of children. Space in the sense, not the geographical space, I would say. We interact with the students in that very limited zone. Ma students 1-to-1 student ratio very less ga pettukuntam. So that, a class of 30 to 40 students kanna, we don't go ahead of that anamata. That's very strictly what we follow. Because ప్రతి ఒక్క స్టూడెంట్, బికాస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అక్కడ. లైక్ వైజ్ పేరెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, బికాస్ ఇందాక మ్యామ్ చెప్పినట్టు ఆర్ పేరెంట్స్ హ్యావ్ చోజన్ ద రైట్ ప్లేస్ ఫర్ అస్ టు బీ దేర్ సో దట్ వీఆర్ టుడే సక్సెస్ఫుల్ హియర్. సో పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ దే షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇనఫ్ టు పుట్ దేర్ చిల్డ్రన్ సో దట్ అక్కడ ఆ వ్యవస్థ ఎలా ఉంది అనే దీన్ని బట్టే మనం గ్రో అవుతాం కదా. సో ఆ కరెక్ట్ వ్యవస్థలో పెట్టాలంటే ఎంత పేరెంట్స్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇవాళ రేపు మీరు చెప్పినట్టు చాలా చోట్ల ఉన్నాయి, బట్ అగైన్ ఇట్ రూట్స్ డౌన్ టు ద మెథడాలజీ, ద ప్రాక్టీస్ లెవెల్స్ దట్ గోస్ విత్ యువర్ ఫ్యాకల్టీ టీమ్. సో దట్ విల్ గివ్ యూ ద రిజల్ట్ అనమాట ఎప్పుడైనా సరే. ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆన్ వన్ పాయింట్ టు దిస్. ఇట్ ఈస్ లైక్ ఒక స్టూడెంట్ అనేవాడు హీఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు ఫైట్ అ వార్, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. దిస్ ఇస్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు హీఈస్ జస్ట్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ. లెర్నింగ్ అనేది ప్రాసెస్ నడుస్తుంది, బట్ వేర్ డస్ హీ ఎగ్జిబిట్ ఆల్ హిజ్ లెర్నింగ్ అంటే ఇన్ ద ఫైనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు రైట్. అది సియూఈటీ అయినా, జేఈ అయినా, నీట్ అయినా, సిఏ ఎంట్రన్స్ అయినా, ఏదైనా తీసుకోండి. ఆఫ్టర్ 12th the student has to get into and go through any of these competitive exams, and which is a pan India exam. అన్నతో పాటు 14 to 15 lakhs మంది రాస్తున్నారు. ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అంతమంది రాసేటప్పుడు యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ వార్ వాట్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు ఫేస్ అన్నప్పుడు. ఎందుకంటే పూర్వం మన రాజులు వార్ ఫైట్ చేసేవాళ్ళు. అంటే ఒక్కడే రాజు వెళ్ళి ఫైట్ చేయడు కదా. రాజు ఫైట్ చేస్తున్నాడు అంటే హీస్ గాట్ దట్ కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ విత్ హిమ్. సో వాట్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ దట్ సపోర్ట్ సిస్టమ్? ఆల్ ద వెపన్స్ కమ్ ఇన్ టు దట్. వెపన్స్ అంటే ఒక ఫ్యాకల్టీ నుంచి వచ్చే టిప్స్ అండ్ ట్రిక్స్ టు కిల్ ద క్వశ్చన్ దేర్. సో ఎనిమీ ఈజ్ ద క్వశ్చన్ దేర్ ఫర్ హిమ్ నో. సో అది అటాక్ చెయ్యాలి అంటే ఎలాంటి వెపన్ని తీయాలి, ఆ నేచర్ ఆ క్వశ్చన్ని అటాక్ చేయడానికి కావాల్సిన వెపన్స్ సమకూర్చుకోవాలి. ఫైన్, అవన్నీ ఫ్యాకల్టీ ఇస్తారు. పేరెంట్స్ ఏమి ఇస్తారు? ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇస్తారు. దట్ ఈస్ ద సపోర్ట్ సిస్టమ్ వాట్ ఈస్ గివెన్ బై ద పేరెంట్, సో దట్ వాళ్ళు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో ఉంచారు. లేటర్ స్టూడెంట్ ఈస్ గెటింగ్ ద వెపన్స్. నవ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద స్టూడెంట్ దేర్? వెపన్స్ అన్నీ వేసుకొని నేను వెళ్ళి ఫైట్ చేస్తాను అంటే వేర్ ఇస్ ద ప్రాక్టీస్? ప్రాక్టీస్ చేయకుండా నేను వాడి చేతిలో ఏదన్నా వెపన్ పెట్టేసి రేపు ఎనిమీ ముందు నించో పెడితే హీ కెనాట్ ఫైట్ ఇట్. నేను వరల్డ్స్ బెస్ట్ వెపన్ ఇచ్చాను, AK-47, ఐ డోంట్ నో ద వెపన్ నేమ్స్, బట్ యా, ఏదైనా మంచి బెస్ట్ వెపన్ ఇచ్చి నువ్వు వాడకం తెలియకుండా నువ్వేం చేస్తావు తీసుకెళ్ళి అక్కడ. సో ఇట్ ఈస్ లైక్ ద ప్రాక్టీస్ కమ్స్ దేర్. సో ప్రాక్టీస్ ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్ షుడ్ బి కమింగ్ దేర్. సో ఆ ప్రాక్టీస్లో ఎనీ హిండ్రెన్సెస్ అగైన్ ద ఫ్యాకల్టీ ఈస్ దేర్ టు సపోర్ట్. సో ఇంతమంది కలిసి పనిచేస్తే కానీ ఒక స్టూడెంట్ సక్సెస్ అనేది జరగదు. నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు కూడా మంచి మార్క్స్ వస్తాయి, వాళ్ళ కోర్సులో మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి వాళ్ళు అందులో పోతారు. అంటే ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే యాజ్ ఏ ఇద్దరు కూడా ప్రొఫెసర్స్, మనకి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే ఇప్పుడు మనకి తెలిసిన జనరల్గా ఎనీ పేరెంట్, రెగ్యులర్ జనరల్ పేరెంట్కి తెలిసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసి జేఈ, నీట్, ఇట్లాంటివి, మెయిన్స్, అడ్వాన్స్డ్ ఇవి. బట్ ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో అంటే +1 +2 తర్వాత వచ్చేవి. బట్ ఫౌండేషన్లోనే హీ హ్యాస్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ముందరి నుంచే ఫేస్ చేస్తే దెన్ హీ కెన్ ఎక్సీడ్ కదా, సక్సెడ్. సో అక్కడ ఏమవుతుందంటే మనకి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కమింగ్ అనమాట, లైక్ విచ్ జనరలీ స్టూడెంట్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. IOM కానీ, IOS, Institute of Olympiad for Mathematics, Indian Institute of Olympiad for Mathematics, IOQM we have, IOQM, right? Qualifier Exam for Mathematics, IPM. సో IPM ఉంది, ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రమోషనల్ మ్యాథమెటిక్స్ ఉంది, అండ్ NSTSC, నేషనల్ సైన్స్ టాలెంట్ ఎగ్జామ్ ఉంది. సో వీ హ్యావ్ సో మెనీ ఒలింపియాడ్స్ దట్ అ స్టూడెంట్ కెన్ రైట్ ఈవెన్ బిఫోర్ హిజ్ 11th or 12th grades. సో ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అవన్నీ రాసినప్పుడు ద స్టూడెంట్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ టు సో మచ్ ఆఫ్ అ కాంపిటీషన్ అరౌండ్ హిమ్, సో దట్ స్టూడెంట్ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ అనమాట. ఇప్పుడు తన క్లాస్లో ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక 30-40
40 మంది లో ఓకే నేను ఫస్ట్ వచ్చాను, ఓకే ఫైన్ నేను సెకండ్ వచ్చాను పోనీ, హీ విల్ హ్యావ్ దట్ మైండ్ సెట్ ఆఫ్ రిలాక్సింగ్ హిమ్సెల్ఫ్ ఆల్సో, ఐ వుడ్ సే ఫర్ సమ్ టైమ్. బట్ వెన్ హీ ఈస్ ఎక్స్పోజ్డ్ టు కాంపిటీషన్ అట్ దట్ ఏజ్, వాళ్ళకి అది మెంటల్ స్ట్రెంగ్త్ని కూడా తెస్తుంది. బికాస్ వీ డోంట్ నీడ్ టు బీ బిహైండ్ యాజ్ ఫ్యాకల్టీ పీపుల్ ఆర్ యాజ్ పేరెంట్స్, యూ డోంట్ నీడ్ టు బీ బిహైండ్ ద స్టూడెంట్ టు వర్క్అవుట్ అనమాట. స్టూడెంట్కి వాళ్ళకి తెలిసిపోతుంది మేము ఎక్కడున్నాము. ఇప్పుడు మొత్తం నేషనల్ వైడ్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంటర్నేషనల్లీ ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు. సో అందరు పిల్లల్లో ర్యాంకింగ్ ఇస్తారు, ఏ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అయినా ర్యాంకింగ్ మీద ఉంటుంది. సో ఆ ర్యాంకింగ్లో పిల్లలకి వేర్ ఆర్ వి అనేది తెలిసిపోతుంది. సో పిల్లలు దే కెన్ సెల్ఫ్ అనలైజ్ దెమ్సెల్స్, వాట్ ఈస్ దట్ ద అదర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్, వాట్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. సో ఆ మెంటాలిటీ స్టూడెంట్ తనకి డిటర్మినేషన్ వచ్చినప్పుడు నోబడీ కెన్ స్టాప్. ఓకే. సో ఆ ఇది రావాలి అంటే వాళ్ళకి దే షుడ్ బి అవేర్ ఆఫ్ కదా, వాళ్ళకి తెలియాలి అసలు వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా తెలియాలి కదా. సో అవి తెలియాలి అంటే ద ఓన్లీ మంత్ర వాట్ వీ గో అప్ హియర్ ఇస్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాయాలి అండ్ నేషనల్ వైడ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ యాజ్ ఐ హ్యావ్ స్టేటెడ్ సమ్ ఆఫ్ దెమ్. సో ఇవన్నీ వీ అండర్టేక్ హియర్ ఇన్ పేస్ అనమాట. సో పేస్ ఇస్ రిజిస్టర్డ్ సెంటర్డ్ ఫర్ ఆల్ దీస్ ఒలింపియాడ్. పేస్ ఇస్ అ పయోనియర్ ఫర్ ఒలింపియాడ్స్. హోమీ బాబా బాల్ వైజ్ఞానిక్ శిక్షక్ ఒలింపియాడ్, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవి క్లాస్ 6 అండ్ క్లాస్ 9లో పిల్లలు రాస్తారు. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి మీకు గుర్తింపు వస్తుంది. సో సచ్ అ కైండ్ ఆఫ్ ఒలింపియాడ్స్ పిల్లలు రాసినప్పుడు అదర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అనేది ఈ స్టూడెంట్కి ఒక అవగాహన వస్తుంది. సో దెన్ nobody needs to be behind them. He will learn joyfully provided given that environment again. So అలాగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అలాంగ్ విత్ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ రెండు వెళ్తున్నాయి అక్కడ. సో వాట్ ఈస్ దట్ ఐ కెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, వై అదర్స్ ఆర్ ఏబుల్ టు డూ అనే సెల్ఫ్ అనాలిసిస్ వస్తుంది కదా. సో దిస్ వీ ట్రై టు బ్రింగ్ అప్. ఇట్ ఈస్ నాట్ వీ ఇంపోజ్ సో మెనీ థింగ్స్, వీ మేక్ స్టూడెంట్ రియలైజ్ దట్ దిస్ ఈస్ ద వరల్డ్ అహెడ్ ఆఫ్ యూ. సో బెటర్ నో ద వరల్డ్ దెన్ యాక్ట్ అకార్డింగ్లీ. సో దెన్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కూడా తయారవుతారు పిల్లలు. బికాజ్ వీఆర్ యాక్చువల్లీ మౌల్డింగ్ యాజ్ పేరెంట్స్, మీరు ఇంట్లో ఎట్లా చేస్తారో అట్లాగే మేము యాజ్ ఫ్యాకల్టీ పీపుల్ హియర్ వీ నర్చర్ దెమ్. బికాజ్ మార్నింగ్ టు ఈవినింగ్ మాతో పాటు ఉంటారు పిల్లలు, దే ఆర్ ఆర్ చిల్డ్రన్ టూ, రైట్? సో వీ నర్చర్ దెమ్ టు బీ ఎ బెటర్ సిటిజన్ అనమాట. రేపు రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలంటే తనని కంపోజ్ చేసుకోవటం రావాలి ముందర. So that constructive thing is what we try to hold the student for anamata. యాజ్ మ్యామ్ వాజ్ టాకింగ్ రిగార్డింగ్ ద ఒలింపియాడ్స్, మీరు అన్నట్టు ఇందాక వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ బాగానే క్లియర్ చేస్తున్నారు బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేకపోతున్నారు అని. బికాస్ అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం జరుగుతోంది అంటే పిల్లలు దే ఆర్ టెస్టెడ్ ఇన్ మల్టీ డైమెన్షన్స్. వన్ థింగ్, వాళ్ళ లాజికల్ ఎబిలిటీ, వాళ్ళ లాజికల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, థింకింగ్ ఎబిలిటీస్, ఇంకా వాళ్ళకి టైం మేనేజ్మెంట్లో కరెక్ట్గా చేస్తున్నారా లేదా, సో ఆర్ దే మేనేజింగ్ ద టైం ప్రాపర్లీ ఆర్ నాట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఎందుకంటే ఒక క్వశ్చన్కి 3-4 ఆప్షన్స్ అన్నీ రైట్గానే అనిపిస్తాయి. సో హౌ డస్ ఈ డిసైడ్ విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్, ఆ ఎలిమినేటింగ్ స్కిల్స్ అనేది తెలియాలి. సో ఇట్లాంటి దేర్ ఆర్ మెనీ మల్టీ డైమెన్షన్స్ వేర్ ద స్టూడెంట్ హ్యాస్ టు గో త్రూ. ఇన్ని డైమెన్షన్స్లో స్టూడెంట్ ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు చూసుకుంటే, అది కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుంటే, అది కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటే, దే ఆర్ ఆల్సో హీ కెన్ బీ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ హరిత అండ్ చరిత గారు, మాకు పేస్ గురించి ఫుల్ డీటెయిల్గా స్టూడెంట్స్కి అంటే ఎంత ఇంపార్టెంట్ ఒక ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకునేటప్పుడు మెయిన్గా ఇలాంటి కోర్సులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి తెలియజేశారు. అలాగే పేస్ గురించి కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ.